మనందరం కలిసి బైబిల్ కోరస్ పాడుకుందామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. చివరి వర్తమానంగా ఈ ఉదయకాలం ఆదికాండము 30వ అధ్యాయము 7-8 వచనములు అందరం కలిసి చదువుకుందామండి. 7-8 వచనములు అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 7-8 వచనములు అందరం కలిసి చదువుకుందాం. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. మరి ఒక భాగంగా ఆదికాండము 49వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించలాగిన ఒకసారి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు నామమున ప్రభా, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి గణపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ఈ చదువుకున్న లేఖన భాగంలో ప్రభా, మీరు మాకు కొన్ని తలంపులు దయచేసి ప్రభా, ఈ తలంపులతో ప్రభా మేము నిజ జీవితంలో ప్రభా ఏ విధంగా అయితే ఉండవలనో నఫ్తాలి అనే ఈ భాగం ద్వారా మాకు నేర్పించమని, నన్ను సిలువ చాటున మరుగుపరిచి మీరే ముందుండి మీ వాక్యాన్ని మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి మనం చదువుకున్న భాగంలో ఆదికాండము 30వ అధ్యాయము 7-8 వచనములు చదువుకున్నాము. ఇక్కడ రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు 2వ కుమారుని కనింది. ఆ 2వ కుమారునికి రాహేలు ఏమని పేరు పెట్టిందంటే నఫ్తాలి అని పేరు పెట్టింది. ఆ పేరు పెట్టే సమయంలో తన యొక్క జీవితంలో ఉన్న అనుభవాలు ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి లేయా ఏ విధంగా అయితే పేరు పెట్టిందో రాహేలు కూడా తన అనుభవాల గురించి ఈ విధంగా పేర్లు పెట్టినట్లుగా చూస్తున్నాం. మొదటి కుమారునికి అయితే దాను అని పేరు పెట్టింది. అంటే బిల్హా, తన దాసి అయిన బిల్హాకు జన్మించిన మొదటి కుమారునికి దాను అని పేరు పెట్టింది. 2వ కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. మరి అక్కడ కృప విషయమై, దేవుని కృప విషయమై రాహేలు జ్ఞాపకం చేసుకు ఉంటుంది. కృప విషయమై రాహేలు జ్ఞాపకం చేసుకుంటుంది. మరి కృప విషయమై జ్ఞాపకం చేసుకుంటాం అవసరమే, మంచిదే. కానీ తను ఇక్కడ పొరబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూసాం. పోయిన వారంలో కూడా ఇదే ధ్యానించాం మనం. కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకుంటుంది. కృప విషయమై తన అక్కతో పోరాడి గెలిచితనని తను అనుకుంటుంది. మరి ఇక్కడ పొరబడుతుందని చెప్పవచ్చు. రాహేలు ఈ విషయంలో పొరబడుతుందని చెప్పవచ్చు. మరి మనం కీర్తనలో 127వ కీర్తన మనం చూసినట్లయితే తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉందండి. అంటే దాని అర్థం ఏంటి? నిద్ర అంటే దాని అర్థం ఏంటి? విశ్రాంతి. అంటే తన ప్రియులు ఏ పని చేయకుండానే తను కృపను మనకిస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే మన క్రియల వల్ల కృప అనేది లభించేది కాదు. కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప చేతే ఆ కృప మనకు లభిస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి రాహేలు ఏమంటుందంటే
నేను నేనే పోరాడి గెలిచాను అని అనుకుంటుందండి. మరి ఇక్కడ నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అనగా పోరాటం అని మనం అర్థం చేసుకోవచ్చు. నఫ్తాలి అంటే పోరాటం అని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఈరోజు మన వాక్య భాగంలో ఉద్దేశం ఏంటంటే, ఏంటి ఆ పోరాటం? రాహేలు ఏ పోరాటం అయితే చేసింది? మరి మన జీవితంలో మనకైతే ఏవే పోరాటాలు ఉన్నాయో ఈ ఉదయకాలం మనం వాటి గురించి ధ్యానించుకుందామండి. పోరాటాలు, మన జీవితంలో పోరాటాలు ఏంటో మరి ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం. మనం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాము. దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఆ, మీ మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మరి యాకోబు దేవుని ఆత్మచేత నింపబడిన వారై ఇక్కడ ఈ విధంగా రాస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మీ యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవి అంటే మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన అవయములో ఏర్పడు భోగేచ్ఛలు, దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భోగేచ్ఛలు, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛలు. ఇక్కడ రాహేలు భోగేచ్ఛ ఏంటి? తను ఏ విధంగా అయినా సరే ఒక తల్లి అనిపించుకోవాలని ఒక భోగేచ్ఛ. మరి అందుకోసం ఏం చేసింది? దేవుణ్ణి అడగలేదు. దేవుణ్ణి అడగకుండా ఏం చేసిందంటే రాహేలు తన సొంత నిర్ణయంతో, సొంత ప్రయత్నంతో తన దాసి అయిన ఆ బిల్హాను ఇచ్చి తన జీవితంలో 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చినట్లే మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ విధంగా మన శరీరాల్లో ఏర్పడే భోగేచ్ఛలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మరి మీరు ఆశిస్తున్నారు. ఇక్కడ ఏమన్నంటే మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుచున్నారు. కొంతమంది అయితే దాని గురించి అనేక రకాలైన మర్డర్స్ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. ఇటువంటివన్నీ చేస్తున్నారు. మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోవట్లేదు. ఈ సంపాదించినా అది వారికి చెందటం లేదు. కొంతమంది ఒక ఎంపీ తను ఎంతెంతో కోటీశ్వరుడు, మిలీనియర్ అని అంటారు, కానీ తనకంటూ సొంత కుమారులు లేరు. మరి ఇటువంటి సంపాదించినంత మాత్రాన ఏం లాభం? దేవుని ఆశీర్వాదం లేదు తన సంపాదనలో. మరి పోట్లాడుదురు కానీ యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటం లేదు. మనం అనేక విషయాల్లో మనం పోరాడుతూనే ఉంటాం. అనేక విషయాల్లో మనం పోరాడుతున్నాం కానీ దేవుని మాత్రం అడగట్లేదు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఏ విషయాల్లో అయినా సరే మనం ఇటువంటి పోరాటమైన పరిస్థితుల్లో, పోరాటపడే పరిస్థితుల్లో ముందు మనం దేవుణ్ణి అడగాలని దేవుడు ఈ ఉదయకాలం మనకు తెలియజేస్తున్నాడు అండి. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఆనాడు యాకోబు రాహేలుతో అన్నాడు, నేను నీకు పిల్లలు ఇవ్వడానికి నేను నీకు ప్రతిగానున్నాను, దేవునికి ప్రతిగానున్నానా అని అన్నాడు. మరి అటువంటి యాకోబుకు వచ్చిన ఆ తలంపు రాహేలుకి రాలేదు. రాహేలుకి రాకుండా తన సొంత నిర్ణయాలతో, సొంత తలంపులతో, సొంత క్రియలతో తను ఏం చేసిందంటే ఆ 3వ వ్యక్తిని తన జీవితంలోకి ప్రవేశించి ఆ వ్యక్తి ద్వారా తాను తల్లిగా అవ్వాలనుకుని సొంత నిర్ణయం తీసుకునింది. అని చివరికి ఏమంటుందంటే నాకుతో పోరాడి గెలిచానని కృప విషయమై దేవునికి విరోధంగా మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆ విధంగా యాకోబుకి ఏ విధంగా అయితే యాకోబు ఒకసారి ఏశావు ఎదురుపడినప్పుడు చివరిలో ఏమన్నాడంటే, ఎవరు వీరందరూ నీ వెనుకున్నది వీళ్ళందరూ ఎవరని ఏశావు అడిగినప్పుడు యాకోబు ఏం చెప్తున్నా అంటే, వీరంతా నీ
దాసుడనైన నాకు దేవుడు అనుగ్రహించిన పిల్లలు, వారు నా పిల్లలు అన్నట్టుగా చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన పిల్లలు, కృప విషయమై దేవుని కరుణా కటాక్షం వలన దేవుని ద్వారా పొందిన పిల్లలు నేను అని తను ఆ విధంగా దేవుణ్ణి అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. కానీ రాహేల్ ఏమంటుందంటే, కృప విషయమై నేను నా అక్కతో పోరాడి గెలుచుకున్నాను అనుకొని ఈ విధంగా అంటున్నట్లు మనం చూస్తున్నాం. ముందు మనం ఏ విషయంలో అన్నా సరే, ఏ పరిస్థితుల్లో అన్నా సరే దేవుణ్ణి అడగాలని ఈ భాగం ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. మరి ఇంకో భాగం చూద్దాం. పేతురు ఏమంటున్నాడో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నానని పేతురు ఇక్కడ అంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇక్కడ పేతురు ఈ భాగం రాశారు, యాకోబు కూడా ఇందాక మనం చూసాము. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? అన్ని జనులకు కాదు, రక్షింపబడని వారికి కాదు. ఇదంతా రాస్తున్నది ఇశ్రాయేలు ప్రజలకే, అంటే దేవుని ప్రజలైన వారికే ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బతిమాలు కొంచున్నానని అంటున్నాడు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలు. ఇక్కడ ఆత్మ, శరీరము అనే 2 భాగాలు మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఆత్మ ఒక వ్యక్తి, శరీరం ఒక వ్యక్తి. ఈ రెండిటికి ఒకదాంతో ఒకటి అస్సలు పొసగవు. ఆత్మ అనేది ఏంటి? దేవుని ఆత్మ, మనలో పరిశుద్ధులుగా మారిన మనకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ యొక్క వరం. ఈ ఆత్మకు శరీరానికి ఒకదానికొకటి పొసగవు అని అంటున్నారండి. ఈ పోరాటం యొక్క లక్ష్యం ఏంటి? ఈ యొక్క పోరాటం లక్ష్యం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అన్నాడు. ఏమనంటే, చూద్దాం అది కూడా 7వ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, ఆత్మకు శరీరానికి ఉన్న పోరాటం. ఈ పోరాటము ఏ పరిస్థితికి దారి తీస్తుందో పౌలు రోమీయులకు రాస్తూ చక్కగా అక్కడ ఉదహరించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టబడి లోపరుచుకొనుచున్నది. చూడండి, ఆత్మ, శరీరం అనేది ఈ 2 ఇక్కడ ఒకదాన్ని ఒకటి పోరాడుకొని ఏం చేస్తున్నాయంటే, పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడలేని పరిస్థితుల్లో, ఆత్మ పోరాడలేని పరిస్థితుల్లో ఇక్కడ ఏముందంటే, నా అవయంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకున్నది. ఆ పాప నియమానికి నన్ను చెరబట్టి లోపరుచుకుంటున్నది అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మనం నిజ జీవితంలో అనేక విషయాల్లో శరీర ఆశలు అనేవి మన ఆత్మకు విరోధంగా పోరాడుతూనే ఉంటున్నాయి. మరి ఏంటి ఆ శరీర ఆశలు అంటే, ఇదిగో ఇక్కడికి వెళ్దాము, పలానా పని చేద్దాము, పలాంది తీసుకుందాము అనంటే, ఈ శరీర ఆశలకు విరోధంగా మనం ఏదైతే ఆ శరీరాశ ఆత్మకు విరోధంగా జరిగిస్తుందో శరీరాశలు, ఈ శరీరాశలు ఏం చేస్తున్నాయంట, ఇక్కడ పాప నియమమునకు నన్ను చెరబట్టుకుని లాగబడుచున్నవి అని తెలియజేస్తున్నాడు. మరి ఈ విధంగా పౌలు తన జీవితంలో జరిగిన ఈ 2 సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా రాస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. రక్షింపబడే వారిలోనే ఈ పాప
ఈ 2 వ్యక్తులు ఉన్నారు. ఆత్మ, శరీరం అనేది రక్షింపబడిన వారిలోనే ఉంటారు. మరి రక్షింపబడిన వారిలో వారు ఏదైనా చేస్తూ ఉంటారు. వారి జీవితంలో పోరాటాలనేవి ఉండవు. కానీ మన జీవితంలో ఇటువంటి పోరాటాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలో మనం ముందు చూద్దాము. మరి ఇటువంటి పోరాటాల్లో మనం గెలవలేని పరిస్థితిలో, మన విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాప నియమానికి మనల్ని చెరపట్టుకొని తీసుకుపోతుంది అని పౌలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పోరాటం నఫ్తాలి అనగా పోరాటం. ఇటువంటి పోరాటాలు మన జీవితాల్లో ఏ విధంగా మనం పోరాడాలో ఇంకా చూద్దాం. మరి ఒక ఉదాహరణకు చూసినట్లయితే అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము ఉన్నారు, శారా ఉన్నారు, ఇంకా శారా దాసి అయిన హాగరు ఉంది, హాగరుకు పుట్టిన ఇష్మాయేలు ఉన్నారు. అప్పటి వరకు వారి యొక్క విశ్వాస జీవితంలో ఏ విధమైనటువంటి ఈ అసూయ ద్వేషాలు ఏమీ లేవు. ఎప్పుడైతే దేవుని యొక్క కృప అబ్రహాంకు వచ్చిందో, అంటే ఇస్సాకు జన్మించాడో, అప్పటి నుండే వారి జీవితంలో ఇటువంటి పోరాటాలు మొదలైనట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ ఇష్మాయేలు ఇస్సాకును చూసి నవ్వాడంట. ఆ నవ్విన తర్వాత ఏమైంది? అది శారా కోపం వచ్చింది. వెంటనే శారా తను ఏం చేసిందంటే హాగర్ను ఇష్మాయేల్ని నా దగ్గర నుంచి వెళ్ళగొట్టేసి అని అబ్రహాంతో చెప్పినట్లు చూస్తున్నాం. మరి అటువంటి ఇక్కడ ఏం జరిగింది? అసూయ అనేది ఒక పోరాటం. ఇంకోటి ఏంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? శారా యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఈ ఇష్మాయేలు నవ్వటం అనేది దేన్ని అర్థం చేసుకోవాలి? వేటి మధ్య పోరాటము? అసూయకి, ద్వేషానికి మధ్య పోరాటంగా మనం చూసుకోవచ్చు. మరి ఇటువంటి పోరాటాలు జీవితంలో ఏర్పడినప్పుడు వీరు అక్కడి నుండి వెళ్ళగొట్టబడిన వారంగా మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పోరాటాలు అక్కడి నుండే ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి పౌలు ఏ విధంగా అయితే ఈ పోరాటాలు పోరాడుతున్నాడో మనం ఒక భాగం చూద్దామండి. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, చివరి భాగంలో మనం చూసినట్లయితే, నేనే భ్రష్టుడై ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు యొక్క పోరాటం ఏ విధంగా అయితే పోరాడుతున్నాడో చూసినట్లయితే, ఆత్మ, శరీరం అనే ఇక్కడ 2 భాగాలు అనుకున్నాం కదా. ఆ 2 వ్యక్తులు, నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను, నా శరీరాన్ని నలుగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నానని ఇక్కడ పౌలు ఎంత గొప్ప పోరాటం, గ్రేట్ రెజ్లింగ్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు కొంతమంది మంచి మాటలు ఎన్నెన్నో చెప్తారు, కానీ వారు ఆ పనులు చేయరు. ఈ విధంగా మనల్ని ఎవరన్నా ద్వేషిస్తారు. ఏమని? నువ్వు మాకు బాగానే చెప్తావు, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అని అంటారు. అలాంటప్పుడు పౌలు ఏమంటున్నాడు చూడండి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని ఏం చేస్తున్నాడంటే, నా శరీరమును నలుగగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను అని ఇటువంటి గొప్ప పోరాటం గురించి మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి ఇంకో భాగం చూద్దాము. 1 కొరింథీ అదే అధ్యాయంలో 15వ వచనం మనం చూసినట్లయితే, 15వ అధ్యాయము 31వ వచనం, 15వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రభు అయిన సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. దినదినము చనిపోవచ్చున్నాను అని అంటున్నాడు. మరి ఒకసారే కదా మరణము, లేదా మనం బాప్తీసం పొందిన తర్వాత మరి బాప్తీసం బాప్తీసం తీసుకోక మునుపు మరి ఆ తర్వాత ఒకటే మరణం. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? దినదినము నేను చనిపోతున్నాను అని అంటున్నాడు. ఎందుకు దినదినము చనిపోతున్నాడంటే, ఒక పోరాటం, అక్కడ ఒక అంతరంగ పురుషుడు లోపల ఉన్నాడు. ఆ
ఆ అంతరంగ పురుషుణ్ణి పౌలు ఏం చేస్తున్నాడంటే చంపేస్తున్నాడు, దినదినము చంపేస్తున్నాడు. మనకు నిజమే కొన్ని ఆ, మనం ఈ లోకంలో తిరిగేటప్పుడు అటు ఇటు చూస్తున్నప్పుడు మనకు అనేక రకాల మన అంతరంగ పురుషుడు అనేక విధాలుగా మనల్ని అటు ఇటు మన చూపును మరల్చి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ, తను ఏం చేస్తాడు, మనల్ని ఆ పాప నియమానికి చెరపట్టుకొని తీసుకుపోతూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ అంతరంగ పురుషుని ఏం చేస్తున్నాడంటే చంపివేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతరంగ పురుషుణ్ణి చంపివేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏ విధంగా అయితే మనకు సమయం లేదు కానీ ఇప్పుడే టైం దాటిపోయింది. గలతీ 4:14, 22:20లో మనం చూసినట్లయితే మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. దినదినము మనం ఏ విధంగా ఉండాలంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి అన్నట్లుగా చూస్తున్నాం. మొన్న బైబిల్ స్టడీలో మనం చూసాం, క్రీస్తుతో కూడా మనం కూడా సిలువ వేయబడి ఉండాలని కొంతమంది విశ్వాసులు ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఇంకా రకరకాలుగా వారు అంటే ఇంకొకరైతే నేను దేవుని కంటే ఇంకా ఘోరంగా చంపబడాలనుకొని తలకిందులుగా సిలువ వేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మరి అటువంటి మన జీవితంలో ఆ పాపాలకు దేవుడు ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల విషయం తను సిలువ వేసి చనిపోలేదు. మనం అర్థం చేసుకోవాలి ఆ మాట. తను పాపానికి శిక్ష వేశాడు, పాపమునకు శిక్ష విధించాడు. తనకు తాను శిక్ష విధించుకోలేదు కానీ తను శిక్ష విధించింది దేనికంటే పాపమునకు శిక్ష వేయించాడు. మరి మనం కూడా మన జీవితాల్లో మనకు దినదినము ఏర్పడే ఇటువంటి కలహాలు, లోపల అంతరంగ పురుషుడు మనకు చూపే ఇటువంటి చెడు తలంపులకు దినదినము మనం ఏం చేయాలంటే సిలువ వేయబడాలి, మనం దాన్ని చంపివేయాలి అని ఆ విధంగా అంటున్నాడండి. ఒకసారి చూద్దాం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే చూడండి, లాస్ట్ మాట చంపివేయుడి. ఏమేంటి చంపివేయాలి? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అని కొలసీలకు రాస్తూ పౌలు అంటున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా మన నిజ జీవితంలో ఇటువంటివి ఏదో ఒకటి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి వాటిని మనం ఏం చేయాలంటే చంపివేయుడి అని పౌలు అక్కడ హెచ్చరిస్తున్నాడని. మరి మన జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మరి మనం ఏ విధంగా ఉండాలా? రక్షింపబడ్డామని మనకి ఇంక ఏమీ లేదనుకోకూడదు. రక్షింపబడిన వారిలోనే ఇటువంటి 2 హృదయాలు, ఆత్మ శరీరం అనేది ఉంటాయి. రక్షింపబడిన వారిలో ఈ 2 ఉండవు. ఆత్మ ఉండదు, ఒట్టి శరీరమే ఉంటుంది. కానీ వారు విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. వారిలో జీవితాల్లో పోరాటాలు అనేవి ఉండవు. రక్షింపబడిన మనలోనే ఇటువంటి పోరాటాలు ఉంటాయి. దినదినము సాతాను ఇటువంటి వాటికి మనల్ని లాగుతూనే ఉంటుంది. ఈ శరీరాశల ద్వారా మనకు లాగుతూనే ఉంటుంది. కాబట్టి వాటిని మీరు చంపివేయుడని పౌలు ఈ విధంగా హెచ్చరిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి చూడండి, ఆ తర్వాత ఇటువంటి చంపివేసిన పరిస్థితుల్లో పౌలు అదే భాగంలో చూడండి, ఇప్పుడు పౌలు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ విధంగా ధైర్యంగా మనం చెప్పుకునే స్థాయికి మనం ఉండాలి. ఏమంటున్నాడండి అక్కడ? జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నాలో ఉంది. ఈ నియమం ఏం చేసింది? పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించింది అని ధైర్యంగా పౌలు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం చెప్పుకోగలమా? మనం పరీక్షించుకోవాలి. మరి ఈ విధంగా మనం చూస్తాం, కొంతమందిని చూస్తే వీరు ఖచ్చితంగా దేవుని బిడ్డ అని చెప్పేస్తారు.
ఎందుకంటే వారిలో ఆత్మ నియమం, పరిశుద్ధాత్మ యొక్క వరము వారిలో ఉంది కాబట్టి ఈజీగా వారిని గుర్తించవచ్చు. 10,000 మందిలో నా పురుషుని గుర్తిస్తాను అని ఆ విధంగా అంటే 10,000 మందిలో మనం గుర్తింపబడతాం. ఈజీగా మనం తేలిగ్గా మనం గుర్తుపట్టవచ్చు. ఆ విధమైనటువంటి ఆత్మ యొక్క నియమం మనలో ఉందా లేదా, ఇకనైనా సరే మనల్ని మనం సరి చేసుకొని ఆ విధంగా ఉండాలని దేవుడు ఈ ఉదయ కాలంలో మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుందాము. ఆ విధంగా మనం ఈ ఆత్మ శరీరాన్ని పోరాటాల్లో ఆత్మ యొక్క నియమంనే గెలిపించి ఈ పాప మరణములో నియమం ఏదైతే మనలో ఉందో దాన్ని అక్కడ వాటి నుండి మనం విడుదల పొందాలని ఇక్కడ మనం కోరుకుందాం. మరి ఒక చూద్దాము, మరి ఒక భాగం చూద్దాము. 8వ వచనంలోనే 8వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల చూడండి 8వ వచనం చూడండి 8వ అధ్యాయం కాగా శరీర స్వభావం గలవారు శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. మరి ఇక్కడ చూస్తున్నాము, దేవుని శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం ఏదైతే మనలో ఉంటుందో వారు దేవుని సంతోష పెట్టలేరు. ఎవరు సంతోష పెడతారంటే ఆత్మ నియమము, పరిశుద్ధాత్మ నియమం ఎవరికైతే ఆ స్వభావం గలవారే వారు దేవుని సంతోషపరచుతురు అని ఈ విధంగా పౌలు రాస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆత్మ అనేది నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఇటువంటి ఆత్మ మనలో ఏమై ఉన్నదంటే నీతి విషయమై, నీతి అనేది మనలో జీవిస్తుంది. అటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు వీరు నీతి గలవారు అని ఇక్కడ చెప్పబడతారు అని ఇక్కడ మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి త్వరగా మరి 2 ఇంకా ఉన్నాయి కానీ సమయం లేదు, ఇంకొక భాగం అన్నా చూద్దాం కనీసం. మరి ఇంకా మనం చూసినట్లయితే 2 తిమోతి 4:7లో మనం చూసినట్లయితే 2వ భాగంగా మనం చూద్దాము. నా విశ్వాసం కాపాడుకొంటిని అని అక్కడ పౌలు తిమోతి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ విషయంలో అంటే ఇక్కడ చూడండి, అసలు ఈ పోరాటం ఎందుకు అంటే ఈ పోరాటం చేయటం వల్ల మనకి ఇక్కడ ఏంటి, ఆత్మ పాప నియమాలకి మనం పాప నియమాన్ని నేను లోబర్చుకున్నానని పౌలు చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. ఈ పోరాటం వల్ల మనం ఇక్కడ అసలు మనం ఎందుకు పోరాడాలి అని అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుకొనుచున్నాను. మరి ఈ ఉన్నతమైన పిలుపు దేవుడు మనకి ఇచ్చాడు. రక్షింపబడ్డాం కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే రక్షించిన తర్వాత మనం ఒక ఉన్నత పిలుపు కోసం పిలవబడ్డాం. మరి ఇక చూసినట్లయితే కొందరిని ఎఫెసీలకు రాస్తూ అంటున్నారు, కొందరిని అపోస్తులు అన్నారు, కొందరు ప్రవక్తలు అన్నారు, సువార్థికులు అన్నారు. ఇట్లా నానా విధాలుగా మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు ద్వారా దేవుడు పిలుచుకున్నాడు. మరి ఇటువంటి పిలుపు కోసం మనం ఏం చేయాలంటే గురి వద్దకు పరిగెత్తాలి. నఫ్తాలి విడవబడిన లేడీ అని మనం చూసాం ఇందాక. ఏ విధంగా అయితే లేడీ పరిగెస్తుందో ఆ విధంగా గురి వద్దకు మనం కూడా పరిగెత్తాలి. గురి వద్దకు పరిగెత్తాలి అని దేవుడు ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నాడండి. దేవుని యొక్క పిలుపు చూడండి, వాట్ కైండ్ ఆఫ్ కాలింగ్, ఏదైతే ఏ పిలుపు అయితే మీరు పిలువబడ్డారో దానిని చూడండి అని ఇక్కడ పౌలు రాస్తూ అంటున్నాడు. మరి ఆ విధంగా మనం ముందు ఏ పిలుపు అయితే మనల్ని పిలిచాడో అది చిన్న పిలుపే కావచ్చు, పాటలు పాడే పిలుపు కావచ్చు, వర్తమానం ఇవ్వాలని ఎన్నో రకాలుగా పిలుస్తున్నాడు దేవుడు. మనం ఇంకా వెనకబడి ఉన్నాం, ఇంకా మనం దేవుని పిలుపుకు మనం రాలేకపోతున్నాం. ఆ పిలుపు కోసం మనం పరిగెత్తాలని దేవుడు ఈ ఉదయకాలం చూస్తున్నాడండి. మరి ఇంకా పరిశుద్ధమైన పిలుపుతో నన్ను పిలిచాడని పౌలు రాస్తున్నాడు.
ఏ పిలుపు, ఎటువంటి పిలుపు అంటే అది పరిశుద్ధమైన పిలుపు. దేవుడు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒకమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. మరి అటువంటి పిలుపు కోసం మనం పోరాడాలి. మనం ఇంకా చూసినట్లయితే మనం నిజ జీవితంలో ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఒక సంస్థలో మనకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, వారు ఏం ఆశిస్తారు మనల నుంచి? మనల నుంచి ఏం ఆశిస్తారు? మంచిగా వర్క్ చేయాలి, ఈ వర్క్ వల్ల మన సంస్థ ఇంకా గొప్పగా పేరు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుతారు. మరి మనం కనుక ఆ ఉద్యోగంలో మనం పిలువబడి చేరిన తర్వాత మనం ఏ పని చేయకుండా ఫోన్లు మాట్లాడుకుంటా, ఫోన్లు చూసుకుంటా ఉండి ఏ పని చేయకుండా ఉన్నప్పుడు మరి మన పరిస్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ సంస్థ వారే చూశారనుకోండి, ఏం చేస్తారు? వారిని అక్కడి నుంచి పీకేస్తారు. మరి దేవుడు నిన్ను చూడలేదనుకుంటున్నావా? ఈ ఉదయకాలము దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఇచ్చిన పిలుపుకు నువ్వు సరిగ్గా దాన్ని ఉపయోగించుకోలేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిచర్య ఏదైతే ఉందో, నీకు ఏదైతే ఆ యొక్క ధన్యత ఇచ్చాడో, ఏ పిలుపు అయితే నీకు ఇచ్చాడో ఆ పిలుపును నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు, నిన్ను తీసి వేరే వారిని అక్కడ పెడతాడు అని ఈ ఉదయకాలం మనం అర్థం చేసుకోవాలండి. మరి ఇటువంటి గొప్ప పిలుపుతో మనం పిలువబడ్డాం. పిలిచినప్పుడు మనం ఏ విధంగా అయితే ఉండాలి? నేను మొత్తం ఇక్కడ ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను, వదిలి వెళ్ళిపోతాను, నాకు అక్కడ వేరేది ఉంది అనుకోకూడదు. దేవుడిచ్చిన నీ ఊరేంటి? దేవుడిచ్చిన నీకు ఆ ఊరిలో నిన్ను ఎందుకు ఉంచాడు? దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగేలా ఉండాలి. ఆ ఊరిలో నువ్వేం చేయాలని దేవుడు కోరుతున్నాడని ప్రార్థన ద్వారా మనం అడగాలి. ప్రార్థన ద్వారా మనం వాటిని తెలుసుకొని ఆ ప్రకారం దేవుని చిత్తాన్ని, దేవుడు మనల నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మనం ప్రార్థనల ద్వారా ఎరిగి ఆ విధంగా మనం పిలువబడాలని దేవుడు ఇక్కడ కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం చూడండి, ఆ పిలుపు కోసం మనం ఏ విధంగా చేయాలో మనం కొన్ని భాగాలు చూద్దాము. అపోస్తలులు రాసిన పత్రిక 20వ అధ్యాయము చూడండి. అపోస్తలులు రాసిన పత్రిక, అపోస్తలు కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే చూడండి, కన్నీళ్లు విడుచుచు, ఆ ఒక్క మాట చూడండి, కన్నీళ్లు విడుచుచు, చాలండి, కన్నీళ్లు విడుచుచు ఒకటి. తర్వాత ఇంకో భాగం చూడండి, అక్కడే 24లో ఈ విధంగా కన్నీళ్లు విడచటం, చూడండి, కన్నీళ్లు విడచటం ఇంకా ఉన్నాయి. శ్రమలు, బంధకాలు 23లో చూడండి, శ్రమలు, బంధకాలు, ఇటువంటి బంధకాలు నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ పట్టణంలో నాకు సాక్ష్యం తెలియను. చూడండి, మనం ఏం చేయాలి? కన్నీళ్లు విడుచు పోరాడాలి. తర్వాత ఈ శ్రమలు, బంధకాలు నా కొరకు కాచుకొని ఉన్నాయని మనం ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి. మూడవదిగా 24లో ఏం చేస్తున్నాడంటే, నా పరుగును తుదముట్టింపవాలి. నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. నా పరుగును నేను నా ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని. అంటే దాని అర్థం ఏంటి? తుదముట్టింపవలెనని అంటే అర్థం ఏంటి? దాన్ని తీసేయటం కాదు, ఆ గోల్, ఆ లక్ష్యానికి మనం చేరుకోవటమే ముట్టించటం. అంటే ఈ విధంగా మనం అక్కడ మన పరుగు ఏ విధంగా ఉండాలంటే, దేవుడు మనకిచ్చిన పరిచర్య మనం ఈ విధంగా కన్నీళ్లు విడుచుచు ఆయన యొద్ద నుండి పొందటము, ఇంకా శ్రమలు, బంధకాలు నా కొరకు కాచుకొని ఉన్నా సరే మనం వాటిని అధిగమించి ఇంకా మనం ఆ గురి వద్దకు పరిగెత్తాలని, ఐ మ్యాగ్నిఫై మై ఆఫీస్ అని చెప్పగలిగే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఒక్క మాట, నా పరిచర్యను గణపరుచుచున్నాను, నా పరిచర్యను గణపరుచుకొనుకుంటున్నాను, వారిలో కొందరినైనను రక్షింపవలెనని. ఇంకా చూడండి, దాని ముందు, ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. మన పరిచర్యలో ఇదో కూడా ఇంకో భాగమే. మన సొంత ఇంట్లో సొంత ప్రజలు, సొంత బంధువులు, వీరిని కూడా కొందరినైనా సరే మనం రక్షించాలని మనం ఏం చేయాలంటే మన పరిచర్యని గణపరిచే విధంగా
ఆ విధంగా చేయాలి. వారిని రక్షించినట్లయితే మన పరిచర్య ఘనపరిచినట్లయితే, మనం ఈ విధంగా దేవుడు మనల నుంచి ఆశిస్తున్నట్లుగా ఈ ఉదయకాలం మనం తెలియజేయబడుతున్నామండి. మరి మన పోరాటం ఈ చివరి భాగంగా మనం చూసేద్దాము. మన పోరాటం ఏంటంటే సాతానుతో పోరాటం. మన పోరాటం ఎవరంటే ఈ లోక వాడిని ఏమంటారు? ఈ లోక సంబంధి అయిన వాడు. ఈ లోక సంబంధి అయిన వాడు ఎవడు? అపవాది. వాడికి అదో పేరు. వాడితో మన పోరాటం. క్రీస్తు విరోధి వీడు ధర్మ విరోధి. ఇటువంటి విరోధితో మనం ఏ విధంగా అయితే పోరాడాలి? వీడేం చేస్తాడంటే మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటాడండి. మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆది కాండంలోనే మనం చూసినట్లయితే హవ్వను అంటున్నాడు, దేవుడు నీకు చెప్పానా? అంటే దేవుడు నీకు చెప్పానా? అవునా, దేవుడు చెప్పాడా అని ఒక డౌట్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. దేవుడు చెప్పానా? ఇది తినకూడదన్నాడా? ఇది తింటే నీకు చాలా మీరు చావరు కదా అని ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఆ విధంగా విశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రతినిత్యం సాతాను ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయాలని ఏదో ఒక డౌట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఏంటి, రక్షింపబడని వారికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అంటే నేను దేవుని బిడ్డను కానా అని ఒక డౌట్. ఏంటి, రక్షింపబడిన వారు బాగానే ఉన్నారు కదా, వారికి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా, ఎందుకు నాకే ఇది అని ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నాడు. నేను దేవుని బిడ్డను కానా అని మనలో మన డౌట్ పడాల్సిన పరిస్థితి కల్పిస్తూ ఉంటాడు. ఇటువంటి పోరాటాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా, ఏంటి నువ్వు దేవుని కుమారుడు కాదా? కాకపోతే ఈ బండలు రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా. మరి దేవుడు ఏ విధంగా అయితే అధిగమించాడు ఆ భాగాలు మనం చదివి మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం పోరాడాలి. నా కాలు మొక్కు అని అంటున్నాడు. తండ్రికి అవిధేయత చూపించు, వేరే వాళ్ళని గణపరచు అని సాతాను అంటూ ఉంటాడు. ఇటువంటి పోరాటాలు వేటిలతో పోరాడాలి? దేవుని వాక్యంతో పోరాడాలి, దేవునికి విధేయత చూపించి పోరాడాలి, దేవునికి విశ్వాసం చూపించి దేవునికే మొత్తం అప్పగించి మన యొక్క పోరాటాలు ఆయనే చూసుకుంటాడని మనం ముందుకు సాగిపోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అని కూడా అదొక పోరాటం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. మరి యాకోబు జీవితంలో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఎన్నో రకాల పోరాటాలు అనుభవించాడు. అక్కడ మోసంతో జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, తాలింపు వేసి ఆ వాసన చూపించి ఏసావు నుంచి జ్యేష్ఠత్వం పొందాడు, అదొక మోసం. తర్వాత లాభంతో కూడా 7 సంవత్సరాలు అది చేసి ఇది చేసి గొర్రెలకు ఆ గడ్డి పెట్టి ఈ గడ్డి పెట్టి వారి రంగులు మార్చేసి అదంతా సంపదనంతా లాక్కున్నాడు. మోసం తెలివితేటలు యూజ్ చేసి అంతా లాక్కున్నాడు. చివరికి ఏమయ్యాడంటే ఒక్క మాట చూద్దాం అక్కడ యాకోబు పోరాటంలో ఏం జరిగిందో. ఎంతో సంపాదించుకున్నాడు, కానీ అక్కడ చూడండి ఒక్క భాగం అక్కడ చూసినట్లయితే చూడండి, యాకోబు ఒంటరి వాడై అని అక్కడ చూడొచ్చు. ఆ మాట అక్కడ చూస్తే ఒక్క 5 నిమిషాల్లో ముగిచేస్తానండి. చూడండి, అక్కడ ఒంటరి వాడై అనే ఆ మాట ఉంటుందండి. ఎన్నో రకాల ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎంతోమంది సంతానాన్ని ఇచ్చాడు, కానీ ఇదంతా దేవుని కృప వలన పొందింది అని అనుకున్నాడు. కానీ తన మోసం, తన క్రియల వల్ల ఏమయ్యాడంటే అక్కడ యాకోబు ఒంటరిగా మిగిలిపోయినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆ భాగం మనం చూసినట్లయితే చూడండి, ఒంటరిగా మిగిలిపోయాడు. మనం ఇంకా ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం మనం చూడండి. అది అక్కడ 24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చివరికి యాకోబు పరిస్థితి ఏంటంటే ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు తెలిసి వచ్చింది, ఇంత సంపాదించుకున్నా ఇంత చేసినా నేను ఒక్కడనే మిగిలిపోయాను. ఇది నా పోరాటం కాదు నఫ్తాలి, ఇది నా పోరాటం కాదు. ఇకనైనా సరే
నేను దేవునితో అడిగి పొందాలని ఇక ఏం చేశాడంటే యాకోబు దేవునితో పోరాటం చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో పోరాటం ఏ విధంగా చేశాడంటే చూడండి, అక్కడే నేను అక్కడ చూడండి 26వ వచనంలో చూసినట్లయితే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నన్ను పోనీయను. ఆ విధంగా ప్రార్థన మన జీవితాల్లో కూడా ఉండాలి. దేవుని అడిగి పొందాలి. మీరు ఆశీర్వదించితే కానీ నాకు ఏది రాదు. ఆ విధంగా ప్రార్థించాడు. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, నీ పోరాటం నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, దేవునితో పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీకు ఇశ్రాయేలే, అంటే యాకోబు మోసకారి అన్న పేరు ఇక లేదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలే అంటే ఏంటి? అక్కడ కింద రాసుంది చూడండి, దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేలు జనాంగంగా వారు పోరాడితే మనం దేవునిచే ఏర్పరచబడిన ఇశ్రాయేలు, అన్య జనాంగమైన మనము దేవుని పిల్లలము, దేవుని ఇశ్రాయేలు అని గలతీ పత్రికలో రాసుంది. మరి ఈ విధంగా మనం కూడా ప్రార్థనలో ఇటువంటి పోరాటాలు పోరాడాలని, ఇటువంటి గొప్ప పోరాటాలు మన జీవితంలో కూడా జరగాలని దేవుడు ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ విధంగా మనం ముందుకు సాగిపోదాం. నఫ్తాలి, మన జీవితంలో ఈ పోరాటాలు ఇంకా ఇంకా చాలా మెటీరియల్ నేను రాసుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి ఇదంతా త్వరగా ముగిచ్చేసానండి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించును గాక.